ప్రేక్షకుల్లారా, ఒక్కసారి ఊహించండి. క్యాల్కులేటర్ లేదు, టెలిస్కోప్ లేదు, ఇంటర్నెట్ అసలే లేదు. అయినా కూడా భూమి తిరుగుతుందని, పై విలువను, గ్రహణాల రహస్యాన్ని చెప్పిన వ్యక్తి మన భారతదేశంలోనే జన్మించాడు. ఆ మహానుభావుడే ఆర్యభట్ట. అసలు ఆర్యభట్ట ఎవరో మీకు తెలుసా? ఆయన బయోగ్రఫీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఆర్యభట్ట ఎవరు? ఆర్యభట్ట క్రీస్తు శకం 476 సంవత్సరంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం చేసిన ప్రాంతం కుసుమపురం, నేటి పాట్నాలో చెందినది అని చరిత్ర చెబుతుంది. అంధవిశ్వాసాలు నిండిన కాలంలో ఆర్యభట్ట మాత్రం తర్కం, గణితం, పరిశీలన మీద నమ్మకం పెట్టుకున్నాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే గ్రంథాన్ని రచించాడు. అదే ఆర్యభట్టీయం. ఈ ఒక్క గ్రంథం గణితం, ఖగోళ శాస్త్ర చరిత్రనే మార్చేసింది. ఆర్యభట్ట అసలు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశాడు. ఆ ఆవిష్కరణలు చేసినవి మొదటిది పై వాల్యూ, పై విలువను. ఆర్యభట్ట పై విలువను 3.1416గా లెక్కించాడు. ఈ లెక్క నేటి ఆధునిక శాస్త్రానికి కూడా దగ్గరగా ఉంటుంది. ఇది అన్ని కంప్యూటర్లు లేని కాలంలోనే. రెండవది స్థాన విలువ విధానం, ఇంకా శూన్యం. ఆర్యభట్ట స్థాన విలువ విధానానికి పునాది వేశాడు. ఈ విధానమే తరువాత శూన్యం అంటే జీరో అనే గొప్ప ఆవిష్కరణకు దారితీసింది. నేడు సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ మొదలగు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. భూమి తన అక్షంపై తిరుగుతుంది. మూడో అంశం, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని ప్రపంచం నమ్ముతున్న కాలంలో ఆర్యభట్ట ధైర్యంగా చెప్పాడు, భూమే తన అక్షంపై తిరుగుతుంది. పగలు రాత్రి కారణాన్ని శాస్త్రీయంగా వివరించాడు. ఈ ఆలోచన గెలీలియో కంటే శతాబ్దాల ముందే వచ్చింది. నాలుగవది సూర్య చంద్ర గ్రహణాల శాస్త్రీయ వివరణ. గ్రహణాలు రాక్షసుల వల్ల జరుగుతాయని నమ్మే సమాజానికి ఆర్యభట్ట చెప్పాడు, అవి ఇవే, భూమి చంద్రుల నీడల వల్ల ఏర్పడే సహజ సంఘటనలని. అది అప్పట్లో ఒక విప్లవాత్మక ఆలోచన. ఐదవది సంవత్సర కాల గణన. ఆర్యభట్ట లెక్క ప్రకారం ఒక సంవత్సరం 365 రోజులు, 6 గంటల 12 నిమిషాలు ఇంకా 30 సెకండ్లు. నేటి ఆధునిక లెక్కలకు చాలా దగ్గరగా ఉంది. ఎదుర్కొన్న సవాళ్లు. ఆర్యభట్ట ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆర్యభట్ట ఆలోచనలు చాలామంది తిరస్కరించారు, విమర్శించారు, అలాగే అంగీకరించలేదు. కానీ ఆయన వాదనలు చేయలేదు, జ్ఞానంతో సమాధానమిచ్చాడు. ఆయన జ్ఞానం నిజమైన మేధావి లక్షణం ఇదే. ఆర్యభట్ట జీవితం నుంచి నేర్చుకోవాల్సిన మోటివేషన్ పాఠం వయస్సు కాదు, ఆలోచన ముఖ్యం. 23 ఏళ్లకే ప్రపంచాన్ని మార్చాడు. ఇంకా టైం ఉంది అనుకోవద్దు. దీని నుండి సమాజం ఏమనుకుంటుందో అని భయపడవద్దు. అంధవిశ్వాసాలకు ఎదురెళ్ళాడు. ప్రశ్నించడమే అభివృద్ధి, అదే మొదలు. పాఠం, నిజమైన శక్తి జ్ఞానాన్ని అందిస్తుంది. ఆధునిక పరికరాలు లేవు, కానీ మేధస్సు అపారమైనది. మీ మెదడే మీ అసలైన ఆయుధం. భారతదేశం విజ్ఞానం భూమి. భారతదేశం, ఈ భారతదేశంలో విజ్ఞానమైన సంపద, జ్ఞాన సంపద కలిగి ఉన్న మేధాశక్తులు ఎందరో. ఎప్పటి నుంచో విజ్ఞానంలో ముందుంది. చదువు తక్కువగా చూడొద్దు. ఆర్యభట్ట పేరు కోసం కాదు, నిజం కోసం జీవించాడు. వ్యతిరేకతల్ని భయపడలేదు, జ్ఞానాన్ని నమ్మాడు. 1500 సంవత్సరాలు గడిచినా ఈరోజు మన టెక్నాలజీకి ఆయన ఆలోచనలు పునాది. చివరిగా డబ్బు పోవచ్చు, యంత్రాలు పని చేయకపోవచ్చు, కానీ జ్ఞానం ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. ఆలోచించండి, అలాగే చదవండి.
ఆర్యభట్టలా మారండి. ఇంకా ఏమైనా సంక్షిప్తంగా ఉండాలంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.